అసాంఘిక శక్తుల్ని ఇలాంటి వాటిని హైయర్ చేసుకుని గుంపుల్లో పంపించి కూడా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళకి గంజాయి దొరకకపోతే వైట్నర్ స్మెల్ గట్టిగా తీసి దాంతో కూడా వాళ్ళు మత్తు తెచ్చుకొని వాళ్ళు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు అంటే అసాంఘిక కార్యకలాపాలు ఈజీ మనీ గురించి పిల్లలు పాడైపోతున్నారు, పిల్లలు దానికి అడిక్ట్ అయిపోతున్నారు అన్న విషయం అయితే మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. దీని మీద నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మొన్ననే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గాంజా గురించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మన అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్తో కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఒక అతి తొందరలో క్యాబినెట్ కూడా ఆమోదం పొందిన తర్వాత నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ విత్ స్పెషల్ ఆఫీసర్స్తో పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నాం. గాంజాకి ఎస్పెషల్లీ గాంజా పర్పస్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే అధ్యక్ష. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, ఈ సీసీ క్యామ్స్ని పునరుద్ధరించుకొని ఏదైతే టెక్నాలజీని యూజ్ చేసుకొని రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లోని అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఆలోచన కూడా రాకుండా చేయడానికి ఒక ఉక్కుపాదం మోపడానికి పోలీసు వ్యవస్థ, హోంశాఖ కూడా సిద్ధంగా ఉందని, దానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 27 ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. రెండో ప్రశ్నకి సమాధానం, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. కుమార్ రాజు గారు. అధ్యక్ష నమస్కారాలు అధ్యక్ష. నేను అడిగిన క్వశ్చన్ అధ్యక్ష, విశాఖపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో సరిపడి మరుగుదొడ్లు ఉన్నాయా లేదా అనేది అడిగాము అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష దానికి రిప్లై గౌరవ మంత్రివర్యులు అన్ని